భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసి ఆ ముక్కల్ని కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత ఎండబెట్టి దాన్ని పొడి చేసి ఇంకెక్కడో పడేశాడు. ఇంత దారుణ హత్య హైదరాబాద్ మీర్పేటలోనే బయటపడింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు గురుమూర్తి. భార్య మాధవిని అతి కిరాతకంగా హత్య చేశాడు గురుమూర్తి. మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించి ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి చెరువులో కలిపేశాడు. ఇంత దారుణ హత్య అసలు ఎలా చేశాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు, షాక్ అయ్యారు. సీసీ ఫుటేజ్లో మాధవి ఇంట్లోకి వెళ్ళినట్లు గుర్తించారు పోలీసులు. తిరిగి ఇంట్లోంచి మాధవి బయటకు రాలేదని స్ట్రాంగ్ ఎవిడెన్స్ పోలీసులకు దొరికింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలున్నాయని, అవి గొడవకు దారితీసి చివరకు హత్య దాకా వెళ్లాయని తెలుస్తోంది. 13 ఏళ్ల క్రితం గురుమూర్తితో మాధవికి పెళ్లైంది. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన గురుమూర్తి ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, ఇంత దారుణం, అందరూ షాక్ అవుతున్నారు, మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. సో ఇంకా విచారణలో ఇంకేమైనా విషయాలు బయటకు వచ్చాయా? ప్రజెంట్ గురుమూర్తి ఏ ఇంటి నుండి అయితే ఘాతకానికి పాల్పడ్డాడో ప్రజెంట్ అదే ఇంటి వద్ద మనం ఉన్నాము. సో జిల్లెలగూడలో ఉంటుంది ఈ ఇల్లు, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో. సో ఇదే ఇల్లు ప్రజెంట్ మనం చూడొచ్చు, పోలీసులు కంప్లీట్గా లాక్ చేసి ఉన్నారు. కానీ ఎక్కడైతే గురుమూర్తి మొత్తం ఈ క్రైమ్కి పాల్పడ్డాడో దానికి సంబంధించినటువంటి కిచెన్ డోర్ మాత్రం ఓపెన్ చేసే ఉంది. సో ఇదే కిచెన్లో గురుమూర్తి మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇక్కడ ఉన్నటువంటి కుక్కర్లో ఆమె మృతదేహాలను ముక్కలన్నిటినీ కూడా ఉడికించి తర్వాత వాటిని ఎండపెట్టి పొడి చేసి దగ్గర ఉన్నటువంటి ఒక చెరువులో పడేశాడు. సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ కిచెన్ రూమ్ ఏదైతే ఉందో ఇదే రూమ్లో మొత్తం క్రైమ్కి పాల్పడ్డాడు గురుమూర్తి. ఈ నెల 13న ఈ ఘాతకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. సంక్రాంతి పండగకి ముందే తను హత్య చేయాలి అని నిర్ణయించుకొని పక్కా ప్లాన్ రచించుకొని తన పిల్లలిద్దరిని కూడా పండగకి తన బంధువుల ఇంటికి పంపించాడు. సో ఇంట్లో మాధవితో పాటు గురుమూర్తి ఇద్దరే ఉన్నారు. ఈ తరుణంలోనే మొత్తం ఇంత అత్యంత కిరాతకంగా కట్టుకున్న భార్యను ఈ తరహాలో ఆయన చంపాడు, హత్య చేసి దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వీళ్ళ తల్లిదండ్రులకే ఫోన్ చేసి మాధవి ఏమన్నా మీ ఇంటికి వచ్చిందా అనేటువంటి అడిగే ప్రయత్నం కూడా చేశారు. సో ప్రజెంట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కిచెన్ సామాన్, ఇక్కడ ఉన్నటువంటి కుక్కర్, ఏ కుక్కర్లోనైతే ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పెట్టాడో దాన్ని ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. సో ప్రజెంట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మిగతా కిచెన్ సామాను చూడొచ్చు. సిలిండర్తో పాటు స్టవ్ని అంతా కూడా పోలీసులు ఇప్పటికే వాటిని ఎవిడెన్స్గా పరిగణించి వాటిని సీజ్ చేశారు. సో రిమైనింగ్ ఇక్కడ ఉన్నటువంటి వేరే ఎవిడెన్స్ కోసం ఆల్రెడీ నిన్నటి నుండి కూడా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆనవాలు బయట పడకుండా గురుమూర్తి చాలా జాగ్రత్తలు వహించి పోలీసులకి తానే ఈ హత్య చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. కానీ పోలీసులు ఏదైనా సీజ్ చేద్దామంటే ఒక్క వస్తువు కూడా ఆమెకు సంబంధించినటువంటి ఒక్క అవయవాలు కూడా లభించకుండా అన్నిటినీ కూడా క్లీన్ చేసేసాడు. ఎక్కడ ఎవిడెన్స్ అనేది కనపడకుండా గురుమూర్తి చాలా జాగ్రత్త పడ్డాడు. అయితే గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడు, ఆర్మీలో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఒకసారి ఇటువైపు మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లో మనకి మద్యం బాటిల్కి సంబంధించినటువంటి ఒక బాటిల్ షీల్డ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మద్యం మత్తులో గురుమూర్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడా అనేటువంటి అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మద్యం బాటిల్స్కి సంబంధించినటువంటి కవర్ ప్యాకెట్స్ని సైతం మనం ఇక్కడ చూస్తున్నాము. సో గురుమూర్తి ఆల్రెడీ ఆర్మీలో పని చేశారు కాబట్టి పోలీసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏంటి అంటే కేసు వాళ్ళు ఎలా డీల్ చేసినటువంటి అన్నిటికీ కూడా గురుమూర్తి ప్రిపేర్ అయి ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఎవిడెన్స్ కూడా బయటపడకుండా మొత్తం తాను హత్య చేసినట్లు ఎక్కడ కూడా కనిపించకుండా ఆనవాళ్ళన్నింటినీ కూడా క్లియర్ చేసి ఎవిడెన్స్ అంతా కూడా స్మాష్ చేసేసాడు. సో ఇప్పుడు పోలీసులు చెరువులో పడేసినటువంటి మిగతా అవేమైనా బాడీకి సంబంధించినటువంటి అవయవాలు దొరుకుతాయనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఆల్రెడీ పోలీసుల అదుపులో హస్బెండ్ గురుమూర్తి ఉన్నాడు. రైట్ ప్రణీత.